నేను మీ అనిల్ దేశాయ్. ఇది జనం గొంతు, పల్స్ ఆఫ్ ది నేషన్. గత నెల రోజులుగా బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. చిన్నగా ఒక విద్యార్థుల ఉద్యమంగా మొదలైన ఉద్యమం కాస్త ఒక దేశాన్ని కబలించే స్థాయికి వెళ్ళింది. ఒక ప్రధానమంత్రి సైతం పారిపోయే స్థితికి ఆ ఒక ఉద్యమం తీసుకొచ్చింది. అంటే ఆ ఉద్యమం కేవలం విద్యార్థుల ఉద్యమమేనా? విద్యార్థుల ఉద్యమంలో ఇంత తీవ్రత దాగుంటుందా? ఆలోచించుకుంటే ఇది శాంతి భద్రతల సమస్య, అంతర్జాతీయ సమస్యలుగా మనకు కనిపించక మానదు. చాలా వరకు అది విద్యార్థుల ఉద్యమంగా కనిపించినప్పటికీ కూడా దాదాపు, ఎందుకంటే విద్యార్థుల ఉద్యమమే అనుకుంటే గత 18వ తేదీనే ఆల్రెడీ ఒక రిజర్వేషన్లు ఏదైతే స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చిన 30% రిజర్వేషన్ ఉన్నాయో ఆ రిజర్వేషన్ను ప్రధానమంత్రి షేక్ హసీనా ఆల్రెడీ వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా అక్కడ ఉద్యమం ఆగలేదు. ఉద్యమం ఆగకపోవడమే కాకుండా ఇంకా గృహ దహనాలు, అనేక లూటీలు, ఏది పడితే అది రోడ్ల మీద ఎక్కడ దొరికితే అక్కడ కాల్చడాలు, ఉద్యమాలు, చావబాదడాలు, యువకులను, హిందువులను, అహ్మదీయులను, ముస్లింలకు కూడా ప్రాతినిధ్యం వహించే రెండవ వర్గమైన అహ్మదీయులను కూడా వారు అనేక రకాలుగా విడిచిపెట్టకుండా చావబాదుతూ హింసకు గురి చేస్తున్న సంఘటనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇది ఒక రకమైన మామూలు ఉద్యమంలా మొదలైన ఈ విద్యార్థుల ఉద్యమం అక్కడ బంగ్లాదేశ్లో సివిల్ వార్కు దారితీసి ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం విడిచి పారిపోయేలా చేసింది. అంటే దీని వెనుక ఏముంది? మనం కనుక లోతుగా ఆలోచించినట్లయితే అనేక రకాల కోణాలు కనిపించవచ్చు. గత 6 నెలల క్రితమే అక్కడ షేక్ హసీనా ఏం మాట్లాడిందంటే, ఏదైతే బంగ్లాదేశ్లోని ఈ ప్రాంతం ఉందో, చిట్టగాంగ్ ప్రాంతంలో అమెరికా తన సైనిక స్థావరాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేసింది, అడిగింది అనేసి ఆల్రెడీ మన షేక్ హసీనా ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. కానీ తనకు వ్యతిరేకించామని, ఇక్కడ కనుక అమెరికా తన యొక్క సైనిక స్థావరాన్ని కనుక పెట్టుకుంటే మా యొక్క దేశం యొక్క అంతర్గత సమస్యకు కూడా ముప్పు వాటిల్లవచ్చనే ఉద్దేశంతో మేము దాన్ని వ్యతిరేకించాము అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ సంఘటన జరిగిన తర్వాత ఇదే బంగ్లాదేశ్లో ఇక్కడ చిట్టగాంగ్ మరియు మన భారతదేశంలోని ఈ మణిపూర్, నాగాలాండ్ మరియు ఈ మిజోరం ఈ ప్రాంతాలు ప్లస్ ఈ యొక్క మయన్మార్ ప్రాంతంలోని చిన్ ప్రాంతాన్ని కలుపుతూ ఈ యొక్క ప్రత్యేక దేశం చేయాలని జోరం పేరుతో, అంటే ఈ ప్రాంతంలో మేము ఎక్కువగా జోలు అనే తెగలున్నారు, ఈ జోరం తెగల పేరుతో ఈ యొక్క జోరం దేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ లోపట అంతర్గతంగా సమావేశాలు పెట్టుకుంటున్న సంఘటనలు ఇంటెలిజెన్స్ దృష్టికి వచ్చాయి. అదే షేక్ హసీనా కూడా ప్రకటించడం జరిగింది. షేక్ హసీనా కూడా ఒక సందర్భంలో తెలుపు ఈ రకంగా ఈ దేశాన్ని, అంటే ఇది కూడా దీని వెనక సిఐఏ ఉండొచ్చు అనే అనుమానాలు ఆమె తెలపడం జరిగింది. ఇక్కడ క్రిస్టియన్ ఒక దీని వెనక ఒక చర్చి ఉందని, ఈ చర్చి ఆధ్వర్యంలో ఈ యొక్క ఉద్యమము చాప కింద నీరుగా మెల్లగా సాగుతోంది అని అంటూ ఆమె ఒక స్టేట్మెంట్లో తెలపడం జరిగింది. సేమ్ దానికి అనుగుణంగానే కనీసము 3-4 నెలలు గడవక ముందే బంగ్లాదేశ్లో కూడా ఈ రకమైన అంతర్యుద్ధం వచ్చేసి ఆమె పారిపోయే స్థితి వరకు ఈ ఉద్యమం పై స్థాయి దాకా వెళ్ళింది. అంటే ఇక్కడ దీని అర్థము ఉద్యమం కాదు, విద్యార్థుల ఉద్యమం కాకుండా మరెన్నో శక్తులు దీనిలో పనిచేసి ఈ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళి అంతర్యుద్ధానికి ఒక సివిల్ వార్ దాకా తీసుకొచ్చి ఈమెను పదవి విచ్యుత్తును చేసేదాకా అక్కడ ఈ శక్తులు పనిచేశాయన్నది మనకు కనబడుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే గత సంవత్సరంలో కూడా శ్రీలంకలో సేమ్ ఇదే తరహా పరిస్థితి. ఎందుకంటే అక్కడ నిరుద్యోగం పెరిగిపోయింది, ఆహార ధాన్యాలు పెరిగిపోయాయి, నిత్యావసర ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. కంట్రోల్ చేయలేని స్థితికి అక్కడ రాజపక్సే
యొక్క ప్రభుత్వము ఏమాత్రం కంట్రోల్ చేయలేకపోయింది. ధరల అదుపును ఏమాత్రం కంట్రోల్ చేయలేకపోవడంతో ప్రజలు కూడా సేమ్ ఇదే నిన్న జరిగిన బంగ్లాదేశ్లో జరిగిన నిరసనలాగే శ్రీలంకలో కూడా శ్రీలంక కూడా ఈ యొక్క ఎవరైతే ఈ రాజపక్సే కుటుంబం ఉందో ఈ రాజపక్సే కూడా అక్కడ తన దేశాన్ని వదిలేసి పారిపోవడం జరిగింది. శ్రీలంకలో కూడా ఇదే విధంగా సేమ్ అంటే కొంత తేడాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మయన్మార్లో కూడా మనకు గత సంవత్సర కాలంగా ఇక్కడున్న మిలిటరీకి మరియు రోహింగ్యాలకు అసలే పడడం లేదు. రోహింగ్యాలకు నిరసన మన మిలిటరీకి మయన్మార్ మిలిటరీకి అనేక రకాలుగా నిరసన జరుగుతూ ఉంది. తీవ్రమైన కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి వారికి వీరికి మధ్యలో. ఈ రోహింగ్యాలు అనేక హింసలకు పాల్పడుతూ దేశాన్ని విచ్ఛిన్నకర శక్తుల వైపు మళ్లిస్తున్నారనే ఆలోచనతో అక్కడ మిలిటరీ కూడా రోహింగ్యాలను కఠినంగా అణిచివేస్తూ ఉంది. దానితో మన దేశంలోకి కూడా రోహింగ్యాలు అనేక రకాలుగా కుయుక్తులు పన్నుతూ లోపలికి ఏదో రకంగా మన దేశంలోకి వితౌట్ పాస్పోర్ట్ వితౌట్ ఎంట్రీ ఎలాంటి అధికారిక ధృవ పత్రాలు లేకుండా కూడా మన దేశంలో చొరబడుతూ అనేక శాంతి భద్రతల సమస్య గురవుతున్నారు. అదే సమస్య ఇక్కడ మయన్మార్లో కూడా సేమ్ శాంతి భద్రత సమస్య తలెత్తింది. ఇదే విధంగా నేపాల్లో కూడా గత ఈ 5 సంవత్సరాలు ఒకసారి ఇదే పద్ధతిలో జరిగింది. ఇక్కడ కూడా సేమ్ శాంతి భద్రతల సమస్య కలిగింది. కాకపోతే ఈ 2 దేశాలకు సంబంధించినంత తీవ్రంగా లేకపోవచ్చు. సేమ్ మనం పాకిస్తాన్ కనుక తీసుకున్నట్లయితే పాకిస్తాన్లో కూడా గత సంవత్సర కాలంగా నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయి అంతర్యుద్ధానికి అక్కడ ఒకరికొకరు ప్రజలు కూడా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య దూరం పెరిగిపోయింది. అదేవిధంగా ప్రతిరోజు కూడా అక్కడ అంతర్యుద్ధం జరుగుతూనే ఉంది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య. బలూచిస్తాన్లోనైతే అదే తీవ్రంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ధరలు పెరిగి ప్రభుత్వాన్ని ఏ క్షణంలో అక్కడ పాకిస్తాన్ కూడా ఏ క్షణంలో 3 ముక్కలు అవుతుందో అనే ఒక ఆలోచన కూడా దాదాపు వస్తూ ఉంది, బయటికి వినవస్తూ ఉంది. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లో కూడా మనం చూసాం. ఆఫ్ఘనిస్తాన్లో కూడా మనము చూడడం జరిగింది. ఆల్రెడీ గత 3-4 సంవత్సరాల క్రితమే ఆఫ్ఘనిస్తాన్లో కూడా మనము ఈ తాలిబాన్లు ఏదైతే ఉన్నారో ఈ తాలిబాన్లు కూడా ప్రభుత్వాన్ని అంటే అక్కడున్న ప్రభుత్వాన్ని కూలదోసి తామే అధికారాన్ని తుపాకీతో తామే అధికారంలోకి స్వాధీనాన్ని ఆఫ్ఘనిస్తాన్ కూడా స్వాధీనం చేసుకోవడం మనం గమనించాం ఈ సందర్భంగా. అంటే దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఎందుకు ఈరోజు ఈ యొక్క వీడియో ఉద్దేశం ఏంటి అంటే మన భారతదేశం చుట్టూ కూడా పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. మొత్తం మన దేశం చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా ఏదో రకంగా అంతర్యుద్ధానికి లేదా అవ్యవస్థలకు లోనై తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. రాజకీయ వ్యవస్థ ఏమాత్రము సరైన పద్ధతిలో లేదు. అనేక చీకటి శక్తులు ఆ యొక్క చిన్న చిన్న దేశాలను
తమకు అనుకూలంగా మలుచుకుంటూ అక్కడ ఒక శాంతి భద్రతల సమస్యలు తీసుకొస్తూ ఉన్నాయి. ప్రజా జీవనానికి, సాధారణ ప్రజా జీవనానికి అనేక ఆటంకాలు కలిగిస్తూ ఉన్నాయి. ఇందులో పెద్ద పెద్ద కోటీశ్వరులకు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు పెద్దగా ఇబ్బందులు కలగకపోవచ్చు అటువంటి ప్రాంతాల్లో. కానీ సామాన్య ప్రజలకు ఎంత ఇబ్బందులు అవుతాయో మనం ఒకసారి ఆ ఒక్క ప్రజలను అనుభవిస్తేనే తెలుస్తుంది. అంటే అంతటి భయానక పరిస్థితులు ఆయా దేశాల్లో నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో మన దేశం కూడా ఈ చుట్టూ ఉన్న భయానక వాతావరణంలో మన దేశం కూడా అనేక జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందనే ఆలోచన కలగక మానదు. ఎందుకంటే ఈ శక్తులు కూడా ఎక్కడో అమెరికాలో ఉన్న జార్జ్ సోరోస్ లాంటి వ్యక్తులు భారత్ను మేము ఎన్నటికైనా లొంగ తీసుకుంటాం, భారత్లో మా ప్రభుత్వాన్ని మాత్రమే ఏర్పాటు చేసుకుంటామని బహిరంగంగానే ప్రకటించాడు. అందుకు ఎంత డబ్బైనా కుమ్మరిస్తాం, ఎంత ఖర్చైనా వెనుకాడం అనుకుంటూ ఆయన కూడా ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇక్కడి రాజకీయ శక్తులు కూడా ఆయనను కలుస్తూ, ఆయనకు సంబంధించిన వ్యక్తులను కూడా కలుస్తూ రావడాన్ని మనము అప్పుడప్పుడు గమనిస్తున్నాం. అంటే ఒక రకంగా ఇది ఎలాంటి వాతావరణానికి అంటే 2025లో దాదాపు సంవత్సర కాలంలో మన దేశంలో కూడా ఇలాంటి సివిల్ వార్కు దారితీసే అవకాశాలు ఏమైనా ఉన్నాయని మన ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆలోచిస్తూ ఉన్నాయి. దానికి అనుగుణంగా ప్రజలు కూడా ఇలాంటి సమస్యలకు దగ్గరికి రానియకుండా, ఎక్కడ కూడా చీకటి శక్తులకు తావియకుండా మనం ముందుకెళ్తే తప్ప ప్రపంచంలో మనము మనగడలేము. లేదంటే ఇంత పెద్ద భారతదేశం కూడా ఈ చిన్న చిన్న సమస్యల మూలంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనము ప్రపంచంలో ఒక స్థాయిలో వెలుగొందుతున్న సందర్భంలో ఈ కాలుగుంజే లీడర్లు కానీ, కాలుగుంజే నాయకులు కానీ, చీకటి శక్తులు కానీ, కాలుగుంజేటోళ్ళు ఎంతమంది ఉన్నా కూడా అటువంటి శక్తుల మాటలకు కానీ, అటువంటి శక్తుల యొక్క మాటలకు, ప్రలోభాలకు గురి కాకుండా మనం పకడ్బందీ చర్యలు చేపడితే తప్ప వీరి నుండి మనం బయటపడలేమన్నది ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశం. జై హింద్, భారత్ మాతాకి జై.